గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇదేనండి. మనకి తెలంగాణలో మోస్ట్లీ అన్ని మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఇదొకటి మనకి గవర్నమెంట్ కాలేజ్. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడుంది, ఇలాంటి డీటెయిల్స్తో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందొచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా. మనకి ఇది వచ్చేసి అఫ్జల్గంజ్లో అయితే ఉందండి, హైదరాబాద్ ప్రాంతంలో. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1959లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఓల్డెస్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇన్ ఇండియా. ఓకేనా. సో తెలంగాణలో ఉన్న ఏకైక డెంటల్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ డెంటల్ కాలేజెస్లో ఈ కాలేజ్ కూడా ఒకటి. ఇంటేక్ ఎంతండి, 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది. మనకి ఎండిఎస్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకే, 27 సీట్స్ అయితే ఉన్నాయి ఎండిఎస్కి. ఓకేనా. సో మీరు ఒకే చోట బీడిఎస్ చేయొచ్చు, ఒకే చోట ఎండిఎస్ కూడా చేయొచ్చు, యూజీ పీజీ ఒకే చోట చేయొచ్చు. రైట్. మనకి 9 స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి పబ్లిక్ హెల్త్ యూనిట్ కూడా అక్కడ వర్క్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి పేషెంట్ లోడ్ ఎలా ఉంటుందంటే డైలీ 800 నుంచి 1200 మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారండి. ఓకేనా. అంతమంది వచ్చి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఆల్ ట్రీట్మెంట్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇది మనం గవర్నమెంట్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి టీచింగ్ హాస్పిటల్గా ఉన్న ఈ హాస్పిటల్లో కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కన్సల్టేషన్ ఫ్రీ, డయాగ్నోస్టిక్స్ ఫ్రీ, అలాగే మెడిసిన్స్ ఆర్ ఫ్రీ. అలాగే ఏం ప్రాసెస్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. ఓకేనా. ఆరోగ్యశ్రీ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఎంప్లాయీ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కార్డు, ఈజేహెచ్ఎస్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ 2 కార్డ్స్ యాక్సెప్ట్ చేసి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. మోస్ట్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్లో ఏ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయరండి. ఇన్సూరెన్స్లో కూడా మనం మళ్ళీ యాడ్ ఆన్ చేసుకోవాలి. సో కాస్మెటిక్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి పేషెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సో తెలంగాణ రాష్ట్రానికి బోర్డర్గా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అయితే పేషెంట్స్ అనేది వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది పొందుతున్నారు. ఓకేనా. రైట్. ఇక వేరే డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందామండి.